ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వాట్ హ్యాపెండ్? కానిస్టేబుల్స్, మెయిన్ బోర్డ్ చెకప్ చేయండి. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ఇన్స్పెక్టర్ గారు, నా డైమండ్ నెక్లెస్. కానిస్టేబుల్స్, ఎవరిని బయటికి వెళ్ళనివ్వకండి. దయచేసి అందరూ లైన్ లో నిలబడండి. మీ అందరినీ చెకప్ చేయాలి. కమాన్ 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 కమ్ ఇన్ లైన్. వాట్ హ్యాపెండ్? బీ ఇన్ ద లైన్ ఐ సే. కమాన్ కమాన్ కానిస్టేబుల్స్, హరీ అప్. చెప్, ఆ హారాన్ని ఎక్కడ దాచా? నాకు తెలియదు. హారమని అపరా బేకు. ఆ రాజాగాడు నీ చేతికి హారాన్ని అందించడం, దాన్ని పట్టుకుని నువ్వు బయటపడ్డం మా వాళ్ళు కళ్ళారా చూశారు. కానీ మా వాళ్ళు నిన్ను పట్టుకునే లోపల నువ్వు ఆ హారాన్ని ఎక్కడో దాచేశావు. మర్యాదగా చెప్పకపోయావో నీ హారమని నేను వాయించేస్తాను. చెప్పు, ఎక్కడ దాచావు హారాన్ని? చెబుతాను. ఏమిటది? నాకు తెలియదని. రేయ్, ఆ రాజాగాడు వచ్చి రక్షిస్తాడని మొండికెత్తి మాట్లాడుతున్నావు. కానీ ఈ కంచుకోట్లో ప్రవేశిస్తే దహనం చేయడానికి శవం కూడా మిగలకుండా ముక్కలు ముక్కలు అయిపోతాడని వాడికి తెలుసు. చెప్పరా? నా కంఠంలో ప్రాణం ఉండగా చెప్పను. ఆహా, ఈ మహాజన్ తలుచుకుంటే వాళ్ళ చేత కూడా రాగాలు పలికిస్తాడురా. మహాజన్, నువ్వు రాళ్ల చేత రాగాలు పలికిస్తే నేను నీ కీళ్లు విరగొట్టి ఆ రాగానికి తగిన నాట్యం నీ చేత చేయిస్తాను. ఆపరా నీ హార్మని. నువ్వు ఇప్పుడు వచ్చింది నా బోన్లోకి. చావు నుంచి తప్పించుకోవడం దుర్లభం. ఇలాంటి బోనుల నుంచి తప్పించుకోవడమే కాదు, వెళ్తూ నీలాంటి బేవకూఫుల బొముకులు విరిచి మరీ పెడతాను. మర్యాదగా జాన్ని విడిచిపెట్టు. నీ ముఠా వాళ్ళు నన్ను ఎదిరించినప్పుడు నా చేతుల్లో చావు దెబ్బలు తిన్నారు. అయినా బుద్ధి లేక ఇప్పుడు నా మనిషిని ఎత్తుకొస్తావా? ఇదే నీకు ఆఖరి వారిని. ఇక ముందు ఎప్పుడైనా నన్ను గాని నా వాళ్లను గాని ఎదిరించావు, నీ స్థావరం శ్మశానంగా మారుతుంది. అందులో నీ సమాధి కట్టాల్సి వచ్చింది. జాగ్రత్త. సార్, నన్ను రక్షించండి, కాపాడండి. సార్ సార్ సార్, నన్ను రక్షించండి. భయపడకు, పక్కకి తప్పుకో. నమస్కారం అండి. ఎవరు నువ్వు? నా పేరు సీనండి. నన్ను సంవత్సరం నుంచి ఇక్కడే బంధించారండి. ఎందుకు? ఆకలేస్తుందండి. ముందు తినడానికి ఏమైనా పెట్టించండి, అన్నీ చెప్తాను. రా.
అది సార్ జరిగింది. మీ ఇంటికి ఫోన్ ఉందా? ఉందండి. నెంబర్ ఎంత? హలో, జ్యోతి స్పీకింగ్. హలో ఏడుకొండలు, ఉరఫ్ జ్యోతి. గుర్తుపెట్టావా? ఇన్నాళ్ళు నీ తమ్ముడిని మహాజన్ బంధించాడు కాబట్టి వాడు చెప్పిన పనులన్నీ చేశావు. ఇప్పుడు నీ తమ్ముడు నా అధీనంలో, నా ఇంట్లో ఒక చీకటి కొట్లో బంధించబడి ఉన్నాడు. నమ్మవా? సరే విను. అక్క, నేను సీనియర్ మాట్లాడుతున్నా. విన్నావుగా ఏడుకొండలు, ఇప్పుడైనా నమ్ముతావా? ఈ రోజు నుంచి నేను చెప్పిన పనులన్నీ చెయ్యకపోతే నీ తమ్ముణ్ణి దారుణంగా. అక్క, తమ్ముడు. అర్థమైందా ఏడుకొండలు? చూడండి, దయచేసి మా తమ్ముడిని ఏం చేయకండి. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. తొందరగా దయచేయండి, లేకపోతే నీ తమ్ముణ్ణి చాలా చాలా విధాలుగా చిత్రహింసలు చేయాల్సి వస్తుంది. సీను, సీను. స్వాగతం, సుస్వాగతం. ఏమండి, మీకు చేతులైతే దండం పెడతాను. మా సీను వదిలేండి. వదిలేస్తాను. నేను చెప్పిన షరతులకు ఒప్పుకుంటే. మీ షరతులు ఏమిటో నాకు బాగా తెలుసు. దొంగతనాలు, దోపిళ్లు చేయడం, అవన్నీ తీసుకొచ్చి మీకు ఇవ్వడం, అంతేగా? చేస్తావా? చేస్తా. ఆ మాట అనడానికి సిగ్గులేదు? అవును, ఆడది అణకువగా ఉంటేనే అందం. ఆట బొమ్మగానో ఆటం బాంబుగానో బ్రతకడం ప్రమాదం. సంసారం చేసుకోవాల్సిన స్త్రీ స్మగ్లింగ్ చేయడం క్షమించరాని అపరాధం. ఏమండి? అవునండి. నేనక్క. సీను. అక్క. సీను. అక్క. అక్క. సీను. సీను. అక్క, ఈయన ఆ మహాజన్ గారితో డిషం డిషం ఫైటింగ్ చేసి ఆ జాన్ తో పాటు నన్ను విడిపించారక్క. నేను ఉద్యోగం కోసం వెళ్ళి ఆ మహాజన్ గారి గుప్పిట్లో నువ్వు ఎలా చిక్కుకున్నావో మీ తమ్ముడంతా చెప్పాడు. నీ కథ విన్న నాకు నీ మీద జాలేసింది. ఏమండి, నన్ను క్షమించండి. క్షమించడం దేనికి? ఇన్నాళ్ళు నువ్వు ఎవరి కోసం అయితే కష్టపడ్డావు ఆ తమ్ముడు నీకు దగ్గరయ్యాడుగా. ఇక నువ్వు ఆ జీవితాన్ని మర్చిపోవచ్చు. కానీ ఆ మహాజన్ వాడిప్పుడు కోరలు తీసిన తాచుకోం. ఈ రోజు నుంచి నా మనిషి అనుకుంటున్న నీ జోలికి వస్తే వాడి ప్రాణాలు తీస్తానని వాడికి తెలుసు. నీకేం భయం లేదు. ఇప్పుడు నీ మనసు చల్లబడిందా? అలాంటి పుణ్యాత్మలు ఉండబట్టే మా అలాంటి వాళ్ళు బ్రతకగలుగుతున్నాం బాబు. సెలవు బాబు. రారామరాజ్, నమస్కారం బాబు. బాగున్నావా? మీ దయవల్ల బాగున్నాను బాబు. వ్యాపారం కూడా బాగానే సాగుతుంది. బెంగళూరులో చదువుతున్న మా అమ్మాయికి ఇప్పుడే డబ్బు కూడా పంపించి వస్తున్నాను. డబ్బు ఏమైనా కావాలంటే తీసుకెళ్ళు. నేను డబ్బు కోసం రాలేదు బాబు, చూడాలనిపించింది. ఓసారి చూసిపోదామని వచ్చాను. హలో హలో, పోలీస్ కంట్రోల్ రూమ్.
కమాన్. రామదాస్, మీరా బాబు, ఏమిటి ఇంత రాత్రిపూట ఇక్కడికి వచ్చారు? ఆపదని తప్పించుకోవడానికి. అది సరే రామదాస్, ఏమిటి ఆ ఫోటో చూస్తూ ఏడుస్తున్నావు? ఇది నా కొడుకు ఫోటో బాబు. నీ కొడుకు కూడా ఉన్నాడా? ఉండేవాడు, కానీ ఇప్పుడు లేడు, చనిపోయాడు. పదిహేనేళ్ల క్రితం నా కొడుకు ఆనంద్ని ఓ దుర్మార్గుడు దారుణంగా హత్య చేశాడు బాబు. ఆనంద్ చనిపోయాడని వార్త వినగానే నా భార్య గుండె ఆగి చనిపోయింది. అంతవరకు పట్టిందల్లా బంగారం అవుతున్న నా జీవితానికి గ్రహణం పట్టి వ్యాపారంలో నష్టం వచ్చి ఊరు విడిచి రావాల్సి వచ్చింది. ఒకనాడు వేలకు వేలు లెక్కెట్టిన ఈ చేతులతో పళ్ళ బండి తోసు బతకాల్సి వచ్చింది. నాకు మిగిలిన ఆశా జ్యోతి నా కూతుర్ని చదివించటానికి నా దారిద్ర్యాన్ని కప్పిపుచ్చుతూ ఆత్మవంచనతో బ్రతకాల్సి వచ్చింది. ఇలా నా జీవితం పతనం అవడానికి, నా బతుకు బజార్న పట్టడానికి కారణం నా కొడుకును చంపిన ఆ రాజాగాడు, ఆ రాక్షసుడు. వాడే వాడే రామదాస్, నీ ఆనందం చంపిన రాక్షసుణ్ణి నేనే రామదాస్. అవును రామదాస్, 15 ఏళ్ల క్రితం కృష్ణాపురంలో నా పుట్టినరోజు నాడు స్కూల్లో నీ ఆనందం నా క్యారేజ్ లాక్కుని నేలపాలు చేస్తే ఆ కోపంలో నేను ఒరేయ్! ఆగేవే రామదాస్, నేను చేసిన నేరానికి, దానివల్ల నీకు కలిగిన నష్టానికి ఈ శిక్ష చాలదు. నీ కసి, నీ కోపం, నీ కక్ష తీరే వరకు నన్ను నీ ఇష్టం వచ్చినట్టు శిక్షించు. కానీ రామదాస్, నా కొడుకును చంపినవాడు నా కంట పడగానే వాణ్ణి కత్తికో కండ కింద నరికి ఆ రక్తంతో దీపం వెలిగించి నా కొడుకు ఆత్మకు శాంతి కలిగించాలని ఇన్నేళ్లు ఎదురు చూస్తుంటే నన్ను ఆదుకొని నాకు సాయం చేసిన నువ్వే ఆ హంతకుడు ఎందుకయ్యావు? ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఆనందరి కావాలని చంపలేదు, కక్షతోనూ చంపలేదు. స్కూల్లో నన్ను ప్రతిక్షణం ఏడిపిస్తూ బాధపెడుతూ ఉండేవాడు. ఒకరోజు నా పుట్టినరోజుని మా అమ్మ పాయసం గాలిలో క్యారియర్లో పెట్టి నన్ను స్కూల్కి పంపించింది. వాటిని మీ ఆనంద్ నేలపాలు చేసేదనే కోపంతో తిరగపడ్డాను. ఆ పెనుగులాట్లో ఆనంద్ మేడ నుంచి పడి చచ్చిపోయాడు. అది నా తొందరపాటే కావచ్చు. దానివల్ల ఒక జీవితం నాశనం అవుతుందని, ఒక కుటుంబం ధ్వంసం అవుతుందని అనుకోలేదు. కారణం ఏదైనా ఆ దారుణం నా వల్లే జరిగింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు రామదాస్? పోలీసులకు అరెస్ట్ అయ్యి ఉరికమ్మ ఎక్కమంటావా? అందుకు ఈ క్షణమే సిద్ధంగా ఉన్నాను. అరెస్ట్ చేయించు రామదాస్. రామదాస్, ప్రాణానికి ప్రాణమే పరిహారం అనుకుంటే, నా పాపానికి నా మరణమే నిష్కృతి అనుకుంటే, దీంతో నన్ను చంపి నీ కొడుకు ఆత్మకు శాంతి కలిగించు. కానీ నా కొడుకును చంపింది నువ్వు కాకుండా మరెవరైనా అయ్యుంటే నేను హంతకుడిగా మారటానికి ఒక క్షణ వెనకాడేవాడిని కాను. కానీ నీలో ఉన్న మానవత్వాన్ని గౌరవిస్తున్నాను. వెళ్ళు, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించు. వెళ్ళు. వెళ్ళలేను రామదాస్. నా పాపానికి ప్రక్షాళన జరిగే వరకు, నేను రుణముక్తనయ్యే వరకు వెళ్ళలేను. చనిపోయిన నీ ఆనందరి తిరిగి తీసుకురాలేకపోయినా ఆ స్థానంలో నేను నిలబడతాను. హరించుకుపోయిన నీ సిరి సంపదలకు బదులుగా నా సర్వస్వం నీ పాదాల ముందుంచుతాను. నీ ఆనంద బ్రతుకుంటే నీకే సుఖ సంతోషాలు కలుగుతాయని ఆశించావు, అవన్నీ నేను సమకూరుస్తాను. ఇదంతా శిక్ష నుంచి తప్పించుకోవడం గురించి చెప్పట్లేదు రామదాస్. చేసిన పాపం నా మనస్సును దహించి వేస్తుంటే ఆ బాధ నుంచి విముక్తి పొందాలని చేస్తున్నాను. చట్టం దృష్టిలో నేరస్తుండేనా, దేవుడి దృష్టిలో పాపాత్ముడిగా నిలబడకూడదని చెప్తున్నాను. నీ ఆశా జ్యోతిగా భావిస్తున్న నీ కూతురికి ఆ అన్నయ్య పోయినా ఈ అన్నయ్య బ్రతికే ఉన్నాడమ్మా అని చెప్పడానికి, చల్లాయి జీవితానికి సుఖ సంతోషాలు కలిగించడానికి చెప్తున్నాను. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వు రామదాస్, ఈ ఒక్క అవకాశం ఇవ్వు. సరే రామదాస్, 15 ఏళ్లుగా మండుతున్న నీ గుండె మంటలు నా చావుతోనే చల్లారాలనుకుంటే
నీ ఆనంద ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ నన్ను నేనే ఆహుతి చేసుకుంటాను. వద్దు బాబు వద్దు. నా బిడ్డను చంపింది నువ్వే అని తెలిసి ఆవేశపడ్డానే తప్ప నీ చావు వల్ల పోయిన నా బిడ్డ తిరిగి రాడు. నా ఆనందే పునర్జన్మ ఎత్తి నీ రూపంలో వచ్చాడు అనుకుంటాను. ఆ భగవంతుడు ఓ మహనీయుడు నాకు బిడ్డగా పంపాడు అనుకుంటాను. నువ్వే నా బిడ్డ అనుకుంటాను. రామదాస్, బాబు రామదాస్, బాబు రక్తం చాలా పోయింది. కనీసం బెడ్ మీద వారం రోజులైనా రెస్ట్ తీసుకోవడం అవసరం. ఈ కాలు మీద ఏమాత్రం బరువు పడకుండా చూడడం చాలా ముఖ్యం. సార్, తమరి కోసం ఇన్స్పెక్టర్ శంకర్ గారు వచ్చారండి. ఇన్స్పెక్టర్ శంకరా? ఏమండి, నేను భయపడ్డట్టే మీ కాలు తగిన దెబ్బ ఆధారంతో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాడు ఇన్స్పెక్టర్. నేను వెళ్ళి మీరు ఇంట్లో లేరని చెప్తాను. అలా చెప్తే నమ్మే ఇన్స్పెక్టర్ కదమ్మా ఆయన. ఏదో వంకతో ఇల్లంతా సోదా చేసినా చేయొచ్చు. మీరేం భయపడకండి. ఏమండి, నా మాట వినండి. మీరు వెనక దారి నుంచి తప్పుకోండి. వెనక దారి నుంచి తప్పుకోవడం, వెన్ను చూపడం ఈ రాజాకు అలవాట్లేదు. అది కాదండి, దయచేసి నా ఏం పర్వాలేదు. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. గుడ్ మార్నింగ్. ఇన్స్పెక్టర్ గారికి కాఫీ తీసుకురా. కూర్చోండి. ఇట్స్ ఆల్ రైట్. మా పోలీసులకి కూర్చొని అలవాటు ఉండదులేండి. ఏమిటి, క్లబ్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చినట్టున్నారు? మరేం లేదు. రోజు ఉదయాన్నే ఆటకొచ్చే మీరు ఈ రోజు రాకపోయేసరికి రాత్రి మీకేమైనా ప్రమాదం జరిగిందేమోనని కంగారు పడి వచ్చాను. నాకా? థ్యాంక్ యూ. నాకేం ప్రమాదం జరగలేదు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఐ సీ. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. మీకు కాఫీ తాగే అలవాట్లేదా? అలవాటు ఉంది, కానీ ఇప్పుడే తీసుకున్నాను. నా కోసం 50-50. కాఫీలో ఏదో కలిపామన్న భయంతో నాకు సగం ఇస్తున్నారా? మీ అనుమానం చూస్తే నాకు నవ్వు వస్తుంది. పోలీసు వాళ్ళం కదా, అనుమానించడం మా వృత్తి ధర్మం. తీసుకోండి. సారీ, ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఇట్ డోంట్ వరీ. ఇంకో కాఫీ టమాటా అక్కర్లేదు, థ్యాంక్స్. రాత్రి మీరు సినిమాకి వస్తారేమోనని మీకోసం ఫోన్ చేశాను, కానీ మీరు ఇంట్లో లేరన్నారు. ఎక్కడికి వెళ్ళారు? మీ ఇద్దరం సినిమాకి వెళ్ళాం. ఐ సీ. మీరు చేసిన ఫోన్ నేనే అందుకున్నాను. ఆయన వచ్చాక మీరు ఫోన్ చేసిన విషయం చెప్పాను. మళ్ళీ నేను మీకు ఫోన్ చేశాను. ఈలోగా మీరేదో పని మీద బయటికి వెళ్ళారట. దాంతో మీ ఇద్దరం సినిమాకి వెళ్ళాం. ఆహా. ఏమిటి, ఈవేళ మీ చేతిలోంచి అన్ని జారిపోతున్నాయి? ఐఎమ్ వెరీ వెరీ సారీ. థ్యాంక్ యూ. దెబ్బేం తగలేదు కదా? నో నో నో, ఐఎమ్ ఆల్ రైట్. నాకు టైం అయింది, వస్తాను. కమా. బై ది బై, మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరు? నాకు ఇంతవరకు డాక్టర్ అవసరం రాలేదు. మీ తాలూకు ఎవరైనా ఉన్నారా? నో అదేం లేదు, జస్ట్ ఊరిని అడిగాను. వస్తాను. మంచిది. ఏమండి, ఇలా కూర్చోండి. ఏమండి, ఈ దొంగ జీవితం, ఈ దొంగ నాటకాలు ఇక మీకు వద్దండి. నన్ను ఆ పాప కూపం నుంచి బయటికి లాగి నీడనిచ్చి మీరు మాత్రం ప్రమాదమైన ఆధారంలోనే నడుస్తున్నారు. నిన్న తగిలిన దెబ్బ కాలు కాబట్టి సరిపోయింది. అదే మరెక్కడైనా తగిలుంటే? ఏమండి, మీరు క్షేమంగా ఉంటేనే మా పోటీ వాళ్ళు ఎంతో మంది మీ ఆదరణలో బ్రతుకుతారు. ఈ రోజు నుంచి ఈ జీవితాన్ని వదిలేయండి. నేను అది ఆలోచిస్తున్నాను జ్యోతి.
కాదంటే మా డాడీ ఎక్కడ బాధపడతారని నాళ్ళు ఆగాను. ఇక ఈ చీకటి బతికి స్వచ్ఛ చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఏ విషయం ఆయనతో చెప్పేస్తాను. డాడీ, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. డాడీ 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 రా బాబు, కూర్చో. నీ బాధ నాకు తెలుసు బాబు. ఇన్నాళ్ళు నిన్ను కంటికి రెప్పలా పెంచుకున్న నీ తండ్రి నీకు దూరం అయ్యాడనేగా. రోగాలతో బాధపడకుండా, ఎవరిని బాధ పెట్టకుండా కన్ను మూసే అదృష్టం ఎంతమంది కలుగుతుందంట. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు అని తెలిసిన ఏదో ఏదో తెలియని వంటతనాన్ని భరించలేకపోతున్నాను రామదాస్. అందుకే పెద్దవాడివి, నాకు తోడుగా ఉంటామని నిన్ను నా ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. అంత అభిమానం చూపిస్తున్నందుకు చాలా సంతోషం బాబు. కానీ రమ్మనే సంస్కారం నీకున్నా అక్కడ ఉండే అర్హత నాకు లేదు. నీకు అర్హత లేకపోవడానికి నేను నీ కొడుకు లాంటి వాడిని అనుకున్న తర్వాత నువ్వు ఇలాంటి చోటు ఉండడం భావ్యం కాదు. నా మాట కాదనుకో. చల్ల ఇక్కడ ఉత్తరం రాసి ఒకసారి వచ్చి చూశాడు. మనం వస్తుంది బాబు. ఇంకో 4 రోజుల్లో వస్తానని ఉత్తరం రాసింది. అదేమిటి రామదాస్, చల్లాయి వస్తుంటే సంతోషించడం అనేసి విచారిస్తున్నావు దీనికి? నేను వైభవంతో ఉన్న రోజుల్లో రాత పుట్టిందేమో. పుట్టిన దగ్గర నుంచి మేడలు, కార్లు ఉన్న వాతావరణాన్ని చూసింది. అప్పట్లోనే రాధను బెంగళూరు పంపించి కాన్వెంట్లో చదివిస్తున్నాను. నాకంటూ ఉన్న ప్రతి వస్తువుని అమ్మేసి ఇక అమ్మడానికి ఏదీ లేక 2 ఏళ్ల నుంచి పళ్ళబండి తోసుకుంటూ బతుకుతున్నాను. ఈ దౌర్భాగ్యం దానికి కంటబడితే ఎక్కడ బాధపడుతుందోనని దాన్ని ఇక్కడికి రానివ్వకుండా ఈ 2 ఏళ్ళు జాగ్రత్త పడ్డాను. కానీ దాని పరీక్షలు పూర్తయిపోయాయి. ఇంటికి వస్తుంది. నా పరిస్థితి మునపట్లాగే ఉందనుకొని ఏవేవో కావాలంటూ ఉత్తరం రాసింది. రాయని రామదాస్, చల్లాయి చిన్నతనంలో చూసిన వైభవం తనలాగే పెరిగి పెద్దదై తన కోసం ఎదురు చూస్తుందని నువ్వు ఉత్తరం రాయి. బాబు, అవును రామదాస్, ఆ చల్లాయి కన్నా ఇంకా బ్రతికే ఉన్నాడు. ఈనాటి నుంచి నా ఇల్లు, నా ఆస్తి, నా సర్వస్వం చల్లాయివే. బాబు, రామదాస్, ఈ విధంగానైనా నేను రుణముక్తులయ్యే అవకాశం కలిగించు. బాబు, బాబు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.